హలో అండి, వెల్కమ్ టు సుష్మా కలెక్షన్స్. ఇవాళ వీడియోలో మేము కొన్ని కస్టమైజ్ చేసిన సారీస్ అండ్ బ్లౌజెస్ చూపిస్తామండి. మోస్ట్లీ మా దగ్గర తీసుకున్నవే సారీస్ వీడియోస్లో చూసి, అండ్ కొన్ని వాళ్ళు బయట షాప్ చేసి మాకు పంపించారండి. డీటెయిల్స్ చూద్దాము. ఈ సారీస్ అండి జూట్ నెట్ సారీస్. ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేశాను. మీరు వెనక్కి వెళ్ళి ఒకవేళ వీడియోస్ డీటెయిల్స్ కావాలంటే చూడొచ్చు. సారీస్ అన్నీ కూడా ఇలాగా సీక్వెన్ వస్తుంది ఆల్ ఓవర్. ఇలాగ నేను వీటికి ప్రింటెడ్ బ్లౌజ్ పీసెస్ తీసుకుని పేరప్ చేశాను. వీటిని కస్టమైజేషన్స్ కూడా చేయించుకున్నారు అవసరం ఉన్న వాళ్ళు. సో ఈ బ్లౌజ్కి మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగా బోట్ నెక్ అండి. బ్యాక్ ఓపెన్ కంప్లీట్గా పైనుంచి కింద వరకు ఎటువంటి షేప్స్ ఏమి వద్దన్నారు. నెక్ లైన్స్, హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్. ఎందుకంటే వీటన్నిటికీ కూడా నేను బ్లౌజ్ పీసెస్ మీటర్ బ్లౌజ్ పీసెస్ ప్రొవైడ్ చేశానండి, పెద్ద బ్లౌజ్ పీసెసే. సో అందుకని వీళ్ళకి సరిపోతాయి అనేసి, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా అని ఫుల్ ఎల్బో హ్యాండ్స్ పెట్టేసామండి. చూస్తే మాత్రం కాంబినేషన్ వైజ్ చాలా చాలా బాగుంటాయి. ఇది నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా నా దగ్గర తీసుకున్నదే శారీ. ఇది 2 డిఫరెంట్ షేడ్స్. ఇది చూపించింది, ఇది ఒక కైండ్ ఆఫ్ పిస్తా గ్రీన్, ఇది కైండ్ ఆఫ్ బ్లూ, ఐస్ బ్లూ షేడ్లోకి వస్తుంది. 2 డిఫరెంట్ షేడ్స్ అండి. స్లైట్గా డిఫరెన్స్ ఉన్నాయి, బట్ బయట చూస్తే క్లియర్గా వేరియేషన్ తెలుస్తుంది. ఒక్కొక్క శారీకి నేను ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ పీసులు పేరప్ చేసి నేను సేల్ చేశాను. సో నచ్చిన వాళ్ళు మాత్రం కస్టమైజేషన్ చేయించుకున్నారు. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ డీటెయిల్స్ చెప్తాను. బ్లౌజ్కి వెనకాల కంప్లీట్గా వీ నెక్ అండి. ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్, డోరీస్ పెట్టమని చెప్పి అడిగారు. ఎల్బో హ్యాండ్స్. ఓకే, నెక్స్ట్ చూపిస్తాను. ఇది ఒక మంచి పట్టు సారీ అండి. చాలా బాగుంది. చాలా వింటేజ్ స్టైల్లో ఉన్న పట్టు సారీ. పీకాక్ బ్లూ అండ్ కాఫీ బ్రౌన్ కాంబినేషన్లో వచ్చి, జరీ కూడా మంచి యాంటిక్ జరీ వచ్చింది. మొత్తం సారీ అంతా కూడా ఇలా చిన్న డైమండ్ షేప్లో చిన్న బుట్టీస్ వచ్చాయి అనమాట. చాలా నీట్గా అండ్ క్లాసీగా ఉంది సారీ. ఇది బయట తీసుకున్నారు. దీనికి నేను బ్లౌజ్ చూపిస్తాను ఎలా పేరప్ చేశాను. అంటే సారీలో వచ్చిన బ్లౌజ్ పీసేనండి. వర్క్ చేసాం ఇలాగా, కచ్ వర్క్ ఉంటుంది కదా. మెయిన్లీ దీనికి కచ్ వర్క్ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే, సారీ అంతా ఇలా ఈ స్టైల్ బుట్టీస్ వచ్చినాయి కదండి. సో దానికి ఈ స్టైల్లో డిజైన్ చేస్తే పూర్తి ట్రెడిషనల్ లుక్ వస్తుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేశానండి. ఓకే, చాలా బాగుంది కదా చూడడానికి. వర్క్ డీటెయిల్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇదంతా కూడా మొత్తం నెక్ లైన్ అంతా యాంటిక్ జరీతోటే వస్తుంది. బాడీ అంతా చిన్న చిన్న బుటీస్. హ్యాండ్లో మాత్రం బార్డర్ వేస్ట్ అవ్వకుండా బార్డర్ని కట్ చేసి బోత్ సైడ్స్ పైపింగ్ వేసి, పైన ప్లెయిన్ పార్ట్లో ఇలా చిన్న 3 బుటీస్ లాగా వేసాం. కొంచెం పెద్ద సైజు బుటీస్. వీటికంటే బాడీలో ఉన్న దానికంటే కూడా ఈ బుటీస్ సైజు కొంచెం పెద్దదన్నమాట. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ వస్తుంది ఇలా వర్క్. చూస్తే మాత్రం కాంబినేషన్ వైజ్ అండ్ కస్టమైజేషన్ వైజ్ చాలా చాలా ట్రెడిషనల్ లుక్ ఉందండి. చూడండి ఎంత బాగుందో సారీ. నెక్స్ట్ వన్. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఒకే ఫ్యామిలీ వాళ్ళు అండి. ఇవన్నీ కూడా సారీస్ ఒకే ఫ్యామిలీ వాళ్ళు అండి. డిఫరెంట్ పీపుల్ షాప్ చేసుకుని కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు. అయితే ఈ సారీ మంచి బేబీ పింక్ టిష్యూ సారీ వచ్చింది. కింద ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ సారీ మీదకి ఒకే సారీని 3 కట్టుకుంటారట. అందుకని 3 రకాలుగా డిజైన్ చేయమని చెప్పి అడిగారు. చూపిస్తాను. ఇది బ్లౌజ్ పీసు. ఫ్యాబ్రిక్ అయితే సాటిన్ ఫ్యాబ్రిక్ అండి, ప్రింటెడ్ సాటిన్ అనమాట. ఇది ఇలా పేరప్ చేశాను దీనికి. ఇది ఒక ఆవిడ కట్టుకుంటారట. సో సారీలో ఉన్న లైట్ బేబీ పింక్ షేడ్ ఇందులో కూడా ఉంది. నెక్స్ట్ ఈ కిందన కూడా మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, దీనికి కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించి నేను ఇలా పేరప్ చేశానండి. ఇది ఒక క్లయింట్ వేసుకుంటారట ఒక బ్లౌజ్ని. నెక్స్ట్ ఇదే శారీని వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయే. ఇది మంచి జార్జెట్ తీసుకున్నాను. ఈ గ్రీన్ ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ చూడండి ఆకుల్లో ఒకలాంటి గ్రీన్ ఉంది కదా, ఎగ్జాక్ట్ షేడ్ అనమాట ఇది. ఒకసారి నేను దీన్ని ఎలా కస్టమైజ్ చేశానో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఇలా వస్తుందండి. అంటే వీళ్ళు వితౌట్ ప్యాడ్స్ అడిగారు కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు. సో వాళ్ళకి వితౌట్ ప్యాడ్స్ చేసాము. ఫ్రంట్ స్వీట్ హార్ట్ అండి. హ్యాండ్కి ఈ స్టైల్లో వస్తుంది. పైన కొంచెం బుట్ట,
ఈ ఎడ్జ్లో బుట్ట, ఇది జస్ట్ ఇలా ఫినిష్ చేసాము, డోరీస్ పెట్టాము. ఈ శారీకి ఈ బ్లౌజ్ అన్నమాట. ఓకే, ఇది కూడా పర్ఫెక్ట్ మ్యాచ్. నెక్స్ట్ ఈ శారీ మీద వచ్చిన బ్లౌజ్ పీస్ ప్లెయిన్ వచ్చేసిందండి కంప్లీట్గా. బార్డర్ కూడా చాలా చిన్న పార్ట్ ఇచ్చారు, అంటే అసలు ఈ బార్డర్ రానే లేదు, థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉన్న బార్డర్. జస్ట్ ఇప్పుడు చూపించబోయేది ఇది. మధ్యలో మీకు బేబీ పింక్ కనిపిస్తుంది కదా, ఈ బేబీ పింక్ క్లాత్ మాత్రమే ఇచ్చి ఇక్కడ ఉన్న జస్ట్ ఈ లైన్స్ ఏదైతే ఉందో ఈ బార్డర్ మాత్రమే ఇచ్చాడు బ్లౌజ్కి. సారీ బ్లౌజ్ అంతా కూడా ఫుల్లీ ప్లెయిన్ అనమాట. సో ఇంత మంచి శారీకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ని అలాగా స్టిచ్ చేస్తే శారీ అంత లుక్ రాదనేసి ఏం చేశానంటే, ఈ గోల్డ్ మధ్యలో శారీలో ఇదంతా కూడా గోల్డ్ వచ్చింది కదండి, గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో, బేబీ పింక్ కాంబినేషన్లో. సో మరీ కాంట్రాస్ట్కి వెళ్ళిపోకుండా, అంటే 3 డిఫరెంట్ పీపుల్ కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అనమాట. ఈ క్లయింట్కి మోస్ట్లీ సోబర్ కలర్స్ ఇష్టపడతారు, అందుకని శారీని డామినేట్ చేయకుండా ఉండేలాగా మధ్యలో ఇలాగా ఆల్మోస్ట్ మీకు ఇక్కడ తెలుస్తుంది కదా శారీలో జరీ ఏ కలర్ వచ్చిందో అదే కలర్కి మ్యాచింగ్గా ఉండేలాగా నేను ఈ బనారసీ పీస్ తీసుకున్నాను. తీసుకుని బ్లౌజ్ పీస్ని మాత్రం దగ్గరికి గ్యాదర్స్ చేసాము, ఇలాగా గ్యాదర్స్ చేసి మధ్యలో బార్డర్ వేసాము. అది ఆల్మోస్ట్ హై నెక్ లాగేలేండి, ఇలా వస్తుంది. కొంచెం చిన్న వేరియేషన్ తెలుస్తుంది కదా దీనికి లెవెల్ వైజ్గా, అంతే. ఫ్రంట్ పార్ట్ రెగ్యులర్ రౌండ్ నెక్, హ్యాండ్స్కి చిన్న బొట్టు ఇచ్చామండి, బొట్టు ఇచ్చి ఇక్కడ ఇలా చిన్న ప్లీట్స్ ఇచ్చాం. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్. అంటే చూడడానికి వీడియోలో చాలా లైట్గా కనిపిస్తుంది, మేబీ లైట్ కలర్స్ కాబట్టి అంత ప్రాపర్గా తెలియట్లేదు. బయట లైవ్లో చూస్తే మాత్రం చాలా క్లాసీగా ఉంది ఈ కాంబినేషన్, గోల్డ్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్. ఇదొక శారీ, ఒక శారీకి 3 బ్లౌజెస్ అనమాట, 3 వేసుకుంటారు అందుకని. నెక్స్ట్ ఇది నేను సేల్ చేసిన శారీయే. శారీని లంగా ఓణి కింద కన్వర్ట్ చేయించుకున్నారు. మీరు దీన్ని చూస్తే ఐడెంటిఫై చేస్తారు. మొత్తం శారీ అంతా ఇలా సిల్వర్ బుటీస్ వచ్చినాయి, ఇక్కడ ఇలా స్కాలప్ వచ్చిందనమాట. ఈ శారీస్ ఇంకా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. శారీలా కావాలంటే శారీలాగా ఇస్తాను, లేదు ఇలా కన్వర్ట్ చేయమంటే కన్వర్ట్ చేస్తాను. ఇది మొత్తం శారీ అంతా యూస్ చేసేసాం లెహెంగాకి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది ఈ బ్లౌజ్ పీస్. దీన్ని చూస్తే ఆటోమేటిక్గా అందరికీ గుర్తొచ్చేస్తుంది. బాగా ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న కాంబినేషన్, ఈ పర్పుల్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఉన్న శారీ అండ్ బ్లౌజ్. దీన్ని మాత్రం శారీలా కాకుండా ఇలా లెహెంగా ఒడి కింద వేసుకుందామని చెప్పి క్లయింట్ అడిగారు. దీనికి నేను బనారసీ బ్లౌజ్ బనారసీ దుపట్టా పేరప్ చేశానండి. ఇలా వస్తుంది మొత్తం అంతా కూడా దుపట్టా, మంచి జార్జెట్లో వచ్చింది. మెయిన్లీ శారీ కాస్ట్ కంటే కూడా దుపట్టా కాస్ట్ ఎక్కువ అనమాట. దానివల్ల టోటల్ ఓవరాల్ లుక్ కూడా చాలా కాస్ట్లీ లుక్ వస్తుంది. శారీ యాక్చువల్గా నాకు తెలిసి ఇది అరౌండ్ ఒక 750-800 లోపల ఉంటుంది. దుపట్టా మాత్రం కొంచెం కాస్ట్ ఉంది. ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ అనమాట. ఒక గర్ల్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది కదా మీకు. పర్పుల్ కలర్ లెహెంగా, క్రీమ్ ప్రింటెడ్ బ్లౌజ్ పీసు, అండ్ ఇదేమో దుపట్టా. ఓకే, ఇది ఒక లెహెంగా ఓన్లీ సెట్, కస్టమైజ్డ్ సెట్ అండి. నెక్స్ట్ ఇది ఒక జార్జెట్ శారీ అండి. మొత్తం శారీ అంతా, ఇది కూడా నా దగ్గర తీసుకున్నదే. శారీ అంతా కూడా మొత్తం ప్యూర్ ఫైనెస్ట్ జార్జెట్ అనమాట. జార్జెట్ అంతా కూడా షిబోరి స్టైల్లో డైయింగ్ అయి వచ్చిన జార్జెట్ అండి ఇది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను క్లియర్గా. ఇలా ఉంటుంది అనమాట. షిబోరి స్టైల్ అంటే ఇలాగనమాట, డైయింగ్ టెక్నిక్ ఇది. ఇందులో మల్టీ కలర్డ్ కలర్స్ వచ్చినాయి. ఇదంతా కూడా శారీ అంతా కూడా వైట్ బేస్ మీద షిబోరి వచ్చి శారీ అంతా కూడా ఇలా చిన్న సీక్వెన్స్ వచ్చింది. ఇలా అంటే మెరుస్తుంది కదా అక్కడక్కడ సిల్వర్ కలర్లో. శారీ అంతా కూడా సీక్వెన్స్ వచ్చింది అలాగా. దీనికి ఇలా ఉన్న శారీకి బ్లౌజ్ పీస్ చూపిస్తాను. ఇది కూడా మంచి జార్జెట్ బ్లౌజ్ పీస్ అండి. ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇది. శారీకి ఎడిషన్ యాక్చువల్లీ ఈ శారీస్ నేను
6 మీటర్స్ ప్రొవైడ్ చేశాను. 5.5 సరిపోతుంది కాబట్టి. అంటే జనరల్ ఏంటంటే నా ఉద్దేశం కొంచెం ప్లస్ సైజ్లో ఉన్న లేడీస్కి కూడా ప్రాపర్గా కుర్చీలు అవి వస్తాయని చెప్పి ఈ శారీస్ అన్నీ కూడా నేను 6 మీటర్సే బ్లౌజ్ పీస్తో కలిపి 7 మీటర్స్ వస్తుంది అలా సేల్ చేశాను. అయితే ఈ పాప కొంచెం చిన్న అమ్మాయి అనమాట. 6 మీటర్స్ వేస్ట్ అయిపోతుంది అనేసి, ఎక్కువ అయిపోద్ది కదా వాళ్ళకి, అందుకని జస్ట్ ఒక 1/2 మీటర్ తీసేసి ఆ 1/2 మీటర్తో మిగిలిన పీస్తో ఇలాగా ఎల్బో హ్యాండ్స్కి ఎడ్జెస్లో ఇలా ఫ్రిల్స్లా పెట్టేసామండి. ప్యాడెడ్ బ్లౌజు, ఇది కూడా జార్జెట్, మంచి జార్జెట్ అండి. మొత్తం అంతా కూడా సీక్వెన్స్ వస్తుంది, కంప్లీట్గా కాస్ట్లీ లుక్ అనమాట. ఈ స్టైల్లో వస్తుంది, ఇలాగా ఇలా ఉంటుంది. అంటే చూపించడానికి నాకు ప్రాపర్గా వీలు అవ్వట్లేదు, సింగిల్ హ్యాండ్గా మేనేజ్ చేస్తున్నాను, అందుకని ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. జార్జెట్ కూడా అంటే చాలా మంచి జార్జెట్. ఈ సారీ అండ్ బ్లౌజు ఇలాగ 2000 రూపీస్ అండి దీని ప్రైస్. స్టిచ్చింగ్ డీటెయిల్స్ మళ్ళీ స్టిచ్చింగ్ కాస్ట్ వేరే ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ వన్, ఈ సారీ కూడా నా దగ్గర తీసుకున్నారు, మంచి జార్జెట్. ఇది కూడా డ్యూయల్ షేడ్లో ఉన్న జార్జెట్ అండి. ఇలాగ పైన బేబీ పింక్, కిందన పర్పుల్ కలర్, మొత్తం మధ్యలో అంతా కూడా విస్కోస్ వస్తుంది, వచ్చి ఎడ్జెస్లో ఇలా జరీ వీవింగ్ వస్తుంది అన్నమాట. ఇదంతా ఏది కూడా ప్రింట్ కాదు, కంప్లీట్గా జరీ వీవింగ్ అండి. సారీ ఇలా డ్యూయల్ షేడ్లో ఉంటుంది. ఇది కంప్లీట్గా షేడ్ అనమాట. దీనికి బ్లౌజు మీకు ఇలా పెట్టి చూపిస్తాను. దీనికి ఇది బ్లౌజ్ అండి, ప్రాపర్ పార్టీ వేర్ బ్లౌజ్. ఇది కూడా చూడండి, అంతా కూడా జార్జెట్ మీద మొత్తం సీక్వెన్ వర్క్ వచ్చింది. దీనికి హ్యాండ్స్ ఇలాగా, హ్యాండ్స్ కాదు హ్యాంగింగ్స్ ఇలా డిజైన్ చేసాము. బ్యాక్ ఓపెన్ అండి, షార్ట్ హ్యాండ్స్ డిజైన్ చేసాము. ఈ స్టైల్లో వస్తుంది. ఇది కూడా మా కస్టమైజేషన్ అండి, చాలా సింపుల్ డిజైనింగ్గా, బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వన్, ఇది కూడా మా దగ్గర తీసుకున్నారు. ఈ డాల్స్ అయ్యి బాగా ఇప్పటికీ కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి నడుస్తున్నాయి, ఇంకా చాలామంది అడుగుతున్నారు ఇవి. సో ఇది కూడా ఫ్యాబ్రిక్ నా దగ్గర తీసుకున్నారండి. ఇలా వస్తుంది లెహెంగా. దీనికి బ్లౌజు ఇలా ఉంటుంది, ప్యాడెడ్ బ్లౌజే, బ్యాక్ స్క్వేర్ నెక్. హ్యాండ్స్ మాత్రం 3/4 వరకు వస్తాయి. ఇక్కడ నుంచి జస్ట్ ఆల్మోస్ట్ మనం ఈ రిస్ట్కి కొంచెం పై వరకు కూడా హ్యాండ్స్ వస్తాయి. ఎందుకంటే ఈ బొమ్మలు కూడా ఫుల్ 18 ఇంచెస్ వరకు ఉన్నాయి బొమ్మల లెంత్. సో అవి కట్ అయిపోకుండా ఉంటే జాకెట్కి ఇంకా అందంగా ఉంటుంది కదా అని ఇలాగా 3/4 హ్యాండ్స్ పెట్టామండి. అండ్ నెక్స్ట్ దీనికి దుపట్టా మాత్రం ఈ కలర్లో పేర్ వచ్చేసాం, మంచి గోల్డెన్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో. ఓకేనండి. నెక్స్ట్ కొన్ని పేరు చూపిస్తాను. ఇవి ఏంటంటే యాక్చువల్గా క్లయింట్ దగ్గర ఓల్డ్ సారీస్ ఏవో ఉన్నాయి, వాటికి బ్లౌజెస్ పాడైపోయినాయి అని చెప్పి మళ్ళీ కొత్తగా చేయించుకున్నారు. మెటీరియల్ని నన్ను తీసుకుని జస్ట్ ఫొటోస్ మాత్రం పెట్టారు, సారీ కలర్స్ అవి, వాటి తాలూకా కలర్స్ యూస్ చేసి. ఇవంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. నెక్స్ట్ వన్, ఇది కూడా ఓల్డ్ సారీ మీదకే. ఇది కంప్లీట్గా హై నెక్ పెట్టేసాము. సారీలో ఉన్న కలర్స్ అన్నీ కూడా ఇలా యూస్ చేసి ఫ్లవర్స్ ఎంబోజింగ్ స్టైల్లో వస్తాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. ఫ్రంట్ మాత్రం ఒకటి వస్తుంది రైట్ సైడ్, ఇక్కడ హ్యాండ్కి మాత్రం ఇలా వచ్చినాయి 3 వస్తాయి. ఇక్కడ ఒకటి, మధ్యలో ఒకటి, ఈ చివర ఒకటి. ఇది కంప్లీట్గా లుక్ అండి. ఓవరాల్గా బ్యాక్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. నెక్స్ట్ ఈ సారీ కూడా టిష్యూ సారీస్ అండి, నా దగ్గర తీసుకున్నారు. సేమ్ ఆనియన్ పింక్ ఏ కలర్ అయితే ఉందో అదే కలరు సారీ కూడా. జస్ట్ హ్యాండ్స్కి మాత్రం బార్డర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందనేసి ఇలాగా ఫ్లేరీ స్లీవ్స్లో పెట్టేసాం, ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు. ఇది కూడా ప్యాడెడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. నెక్స్ట్ ఇలా వస్తాయి విత్ డోరీస్. నెక్స్ట్ వన్, ఈ సారీస్ ఇవి కూడా లైక్ అబౌట్ 700-750 రేంజ్లో ఉన్నాయి. నా దగ్గర తీసుకున్నదే. సారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. బ్రాండెడ్ సారీస్ అని చెప్పి నేను సేల్ చేశాను, అందులో వన్ ఆఫ్ ద సారీస్ ఇది. సో
ఈ లోటస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలాగా రఫల్స్ లాగా డిజైన్ చేసామండి. మెయిన్ బ్లౌజ్ డిజైనింగ్ వల్ల శారీ లుక్ కంప్లీట్గా మారిపోతుంది. ఇలా ఉంటుంది. ఓకే, ఇది కూడా సాటిన్ శారీస్కి నేను పేరప్ చేసిన బ్లౌజ్ అండి. ఇది శారీస్ యాక్చువల్లీ ఏంటంటే వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పి క్లయింట్ వీళ్ళందరూ కూడా యుఎస్కి పంపించాల్సిన పార్సల్. అయితే వీళ్ళు ఇక్కడ వైజాగ్ నుంచి బాంబే నుంచి యుఎస్కి వెళ్తారనమాట. అయితే వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్తుంటే ఫ్లైట్లో కొంచెం వెయిట్ వాళ్ళకి ఇంకా బ్యాలెన్స్ ఉంది, అంటే క్యారీ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఏమడిగారంటే వీలైనంత ఫాస్ట్గా శారీస్ ఫాల్స్ ఇచ్చేసేయండి, అంటే ఫాల్స్ చేసేసి చీరలు ఇచ్చేసేయండి, మాకు వెయిట్ కాస్త కలిసి వస్తుంది, జాకెట్లు కొంచెం ఆరాంగా 1 వీక్లో చేసేసేమని చెప్పి అన్నారు. సో అందుకని మెజారిటీ ఈ శారీస్ ఇంకా వీటన్నిటికీ కూడా శారీస్ ఫాల్స్ చేసేసి చీరలు పంపించేసాం. అందుకే మీకు ఇప్పుడు చీరలు చూపించడానికి అవ్వట్లేదు. బట్ ఈ శారీస్, ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా నా వీడియోస్లోనే ఉంటాయి, చూడండి ఒకసారి. సాటిన్ శారీస్ మీదకి ప్లెయిన్ సాటిన్ శారీస్కి పేరప్ చేసిన బ్లౌజెస్ అన్నమాట. ఇది బ్యాక్ పార్ట్లో ఇలా వస్తుంది. బోట్ నెక్లో డిజైన్ చేసాము, బ్యాక్ ఓపెన్ విత్ ప్యాడ్స్. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వచ్చి ఇలా చిన్న బుట్ట ఈ స్టైల్ వస్తుంది. అందుకని వీటికి కూడా నాకు శారీస్ చూపించడానికి అవ్వట్లేదు, ఓన్లీ బ్లౌజెస్ మాత్రమే ఉన్నాయి. చిన్న కచ్ వర్క్ అని అంటారు, ఇది మ్యాటి కుట్టు స్టైల్లో వచ్చి కంప్యూటర్ వర్క్ అన్నమాట. ఇది ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఈ క్లయింట్ చాలా ట్రెడిషనల్ స్టైల్, ఓల్డ్ స్టైల్ ఇష్టపడతారన్నమాట. అందుకని ఆ డిజైన్స్ అన్నీ కూడా కొంచెం ఆ స్టైల్లో చేసాము. ఈ శారీస్ కూడా నేను సేల్ చేశానండి. ఇవి ఏంటంటే ఈ సెట్ శారీ అండ్ బ్లౌజ్ మొత్తం అంతా కూడా ఒకటే కలర్లో వస్తుంది. ఓన్లీ హ్యాండ్కి మాత్రం బ్లౌజ్లో ఇలాగే ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్ ఉంటుంది. ఇది కూడా శారీ ముందే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఇది ఒకటి. నెక్స్ట్ ఈ శారీ ఒకటి, ఇది కూడా నా దగ్గర తీసుకున్నారు. వీటి వీడియో నేను ఇంకా యాక్చువల్లీ చేయలేదు, అప్లోడ్ చేయాలి. మంచి శారీ, అంటే ప్యూర్ అని చెప్పను, బట్ ఏంటంటే మనకి బడ్జెట్లో వచ్చే పట్టు శారీస్ అనమాట. ఇది 999 పడుతుంది ప్రైస్. మంచి ఎల్లోకి కింద పికాక్ బ్లూ బార్డర్ అనమాట. దీనికి ఇది బ్లౌజ్. ఇదన్నీ కూడా ప్యాడ్స్తో ఇలా వస్తాయి, ఇలా వస్తుంది ఈ స్టైల్లో ప్యాడెడ్. ఓకేనండి. నెక్స్ట్ ఇది కూడా ఒక మల్టీపర్పస్గా పనికొస్తుంది అని చెప్పేసి బ్లాక్ మీద యాంటిక్ తోటి చేయమని చెప్పి అడిగారు సేమ్ క్లయింట్. ఇందాక చూసారు కదా పట్టు సారీ మీదకి, ఈవిడ సిస్టర్స్ అన్నమాట. సో అందుకని కలర్స్ వేరు, అంటే జరీ కలర్ వేరు. ఇదేమో యాంటిక్లో చేయమని చెప్పి అడిగారు, బ్లాక్లో సిల్వర్ అండ్ బ్లాక్తో కలిస్తే ఎలా ఉంటుందో ఆ థ్రెడ్ యూస్ చేసుకుని చేసామండి. సో ఇదే అండి ఇవాళ వీడియో ఇదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.